హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పర్వసం పార్ట్ 90. ఆదిత్య గురించి తన తల్లి అలా ఎందుకంటుందో అర్థం కాలేదు వినయ్కి. ఆశ్చర్యంగా నిలబడిపోయింది యశస్వి. ఈ సీన్లో తను కల్పించుకోవాలో కూడదో అర్థం కాలేదు. పెళ్లికి వచ్చిన చుట్టాలు, యశస్వి, శౌర్య, అజిత్ మొత్తం అందరూ ఆశ్చర్యంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి. ఆదిత్య మోసం చేయడం ఏంటి, ఏం జరిగింది అని అందరూ అలాగే అపర్ణ వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మర్యాదగా మాట్లాడండి, నేనేం మోసం చేశాను, అసలు ఈ పెళ్లి ఆపాల్సినంత తప్పు నేనేం చేశాను అని అడిగాడు ఆదిత్య. చేసిందంతా చేసి అన్నీ మాతో చెప్పించాలని చూస్తున్నావా ఆదిత్య? అదిగో నీ పక్కన నిలబడి ఉందే యశస్వి, ఆవిడగారే దీనికి అంతటికీ కారణం. మీ అక్క కూతురని ఇంటికి తీసుకువచ్చి 4 రోజులుగా యశస్వితో కలిసి షికార్లు బాగానే చేసినట్టున్నావు. ఒక కొడుకును కూడా ఆవిడ గారికి కనిచ్చి ఇప్పుడు నా కూతుర్ని ఏ మొహం పెట్టుకుని పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అని అడిగింది గౌరీ. ఆదిత్య పెళ్లికి ముందు ఇదంతా చెప్పాడు కదమ్మా, మళ్ళీ ఇదేంటి కొత్తగా అని కొంచెం కోపంగా అడిగాడు వినయ్ తల్లిని. కాసేపట్లో పెళ్లి జరగబోయే సమయంలో మనం ఇలా గొడవ చేయటం ఏం బాలేదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇది టౌన్ కాదు, పల్లెటూరు. ఒకసారి ఆ విషయం బాగా గుర్తు చేసుకో. అన్నీ తెలిసే ఎందుకు ఇలా గొడవ చేస్తున్నావు అని మరొకసారి తల్లిని నిలదీశాడు వినయ్. నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కూడా ఆదిత్య వైపే మాట్లాడుతున్నావా వినయ్? నీకు నీ చెల్లెల కంటే పరాయివాడే ఎక్కువైపోయాడా? నేనేం చిన్నపిల్లని కాదు, తొందరపాటు మనిషిని అసలే కానని నీకు తెలుసు. మనకంటే ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లికని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అందరి మాటలు నా చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఆదిత్య జరిగిందంతా చెప్పాడని అంటున్నావు. నిజమే, చెప్పాడని ఏమిటి గ్యారెంటీ? అందరూ చెప్పుకుంటున్నారు ఆదిత్యకి ఆ అమ్మాయికి పుట్టినవాడే ఆ బిడ్డ అని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. నీకు వినిపించడం లేదా? నీ చెవిలో పడలేదా వాళ్ళ మాటలు అని ఆగ్రహంగా కొట్టినట్టు అడిగింది గౌరీ. ఆదిత్య మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఇక శౌర్యకైతే చెప్పక్కర్నే లేదు. తెలియని వాళ్ళు ఎన్నో అంటారమ్మా, అవన్నీ మనం పట్టించుకుంటే ఎలా అన్నాడు వినయ్ నచ్చ చెప్తున్నట్టు. సూర్యం కూడా మనం విన్నవన్నీ నిజాలు కాకపోవచ్చు గౌరీ అన్నాడు. యశస్వికి అప్పటికే కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. శౌర్య పిడికిళ్ళు ఆవేశంగా బిగుసుకున్నాయి. ఏ మాట అయితే సూటిగా మనసుకు తగిలి బాధ పెడుతుందో అదే మాటని వీళ్ళందరూ 10 మందిలో తన బ్రతుకు బజారును పెట్టేశారు. 2 ఏళ్ల క్రితం ఏ అవమానంతో తల వంచుకొని ఈ ఊరు నుంచి వెళ్ళిపోయానో మళ్ళీ అదే అవమానం ఎదురైంది. అనవసరంగా వచ్చాను నేను ఇక్కడికి. నా వల్లే మామ పెళ్ళి ఆగిపోతుందా? ఇప్పుడు ఏం చేయాలి అని ఏం చేయాలో తెలియనట్టు తప్పు చేసినట్టు తలదించుకొని 2 అడుగులు వెనక్కి వేసింది యశస్వి. నేను చెప్పేది వినండి. ఈ ఆదిత్య మన అమ్మాయికి సరైనవాడు కాదు. ఉదయం నుంచి ఈ చెవుల్లో ఎన్ని మాటలు పడుతున్నాయో తెలుసా? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమని, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఏవో అడ్డంకులు వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయింది. పెళ్లి ఆగిపోయినా వీళ్ళిద్దరి మధ్య సంబంధం బాగానే నడిచినట్టుంది. దానికి సాక్ష్యం ఆ పిల్లాడే అంది గౌరీ ఆవేశంగా. నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడడం కాదమ్మా. ఎవరో ఏదో అంటే మన బుద్ధి ఏమైంది అన్నాడు వినయ్. మీకు అందరికీ పిచ్చి పట్టింది. ఒకరో ఇద్దరో కాదు, ఈ ఊరు మొత్తం ఒకే మాట అంటోంది. కాదంటానికి మన దగ్గర ఏ సాక్ష్యం ఉంది చెప్పు అని అడిగింది గౌరీ రోషంగా. ఇంకా అతను మౌనంగా ఉండటం కరెక్ట్ కాదనిపించింది యశస్వికి. పెద్దమ్మగారు, మీరు పొరపాటు పడుతున్నారు. మామకి బాబుకి ఏ సంబంధం లేదు అంది యశస్వి ముందుకు వచ్చి. అవునా? ఆదిత్యకి నీకు ఏ సంబంధం లేకపోతే నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? బాబు ఆదిత్యకి నీకు పుట్టినవాడు కాబట్టే మీ సంబంధాన్ని ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా తగుదునమ్మా అని పెళ్లికి 4 రోజులు ముందుగానే వచ్చి అన్ని పనులు నీ చేతులతో నువ్వే చేస్తున్నావు. చూడండి, ఇప్పుడే చెప్తున్నాను, నా కూతురికి కోరి సవతిని తెచ్చిపెట్టాలని అనుకోవడం లేదు నేను. ఈ సంబంధం మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం పదండి. ఇంతకంటే మంచి సంబంధం మనకి కూడా దొరక్కపోదు అని అపర్ణని ఒక చేత్తో మరొక చేత్తో వినయ్ని పట్టుకొని ముందుకు అడుగేసింది గౌరీ. అజిత్ కోపంగా ముందుకు అడుగు వేయబోయాడు. వద్దురా అని చేయి పట్టి ఆపేశాడు శివ. ఇది ఫ్యామిలీ మ్యాటర్, పోలీస్ కేసు కాదు, కాసేపు వెయిట్ చేద్దాం అన్నాడు శివ. ఆగండి మావయ్య గారు అని ఆదిత్య అనేసరికి సూర్యం వెనక్కి తిరిగాడు. మీరు పెద్దలు, జరిగిందేంటో మీకు ముందే చెప్పాను నేను. అయినా కూడా ఎవరి మాటలో పట్టుకొని మీరు అలా వెళ్ళిపోవటం ఏమైనా బాగుందా? మీరిలా పెళ్లి పందిట్లో గొడవ చేయటం బాలేదు అన్నాడు ఆదిత్య. గౌరీ తొందరపడే మనిషి కాదు ఆదిత్య అన్నాడు సూర్యం. ఆదిత్యకి చాలా కోపం వచ్చింది. ఇంతవరకు తొందరపడకూడదని చాలా శాంతంగా మాట్లాడుతున్నాను. పెళ్లి పెద్దగా మా ఇంటికి వచ్చి నా మేనకోడల్ని అనరాని మాటలు అనడానికి మీకెంత ధైర్యం అని కోపంగా ముందుకు వెళ్ళబోయాడు ఆదిత్య. లక్ష్మి ముందుకు వచ్చి, పెద్దవాళ్ళు మీరు కూడా మంచి చెడ్లు ఆలోచించకుండా ఇలా చేయడం బాగుందా? ఒక ఆడపిల్లని పందిట్లో నిలబెట్టి అనరాని మాటలు అంటున్నారు. ఇదే మీ అమ్మాయి అయితే ఇలాగే చేస్తారా అంది.
సూర్యాన్ని గట్టిగా కడిగేయాలని ఉంది లక్ష్మికి. కానీ పెళ్లి పెద్ద కావటంతో లేని సహనాన్ని కూడా తీసుకొని నెమ్మదిగానే అడిగింది. ఊరుకోండమ్మా, మీరందరూ నన్ను సమాధానపరచడం కాదు, ఈ ఊరంతటినీ సమాధానపరచండి. నన్ను ఒక్కడిని చేసి ఏదో చెప్పి మాయ చేశారు, కానీ ఊరంతా కలిసి చెప్పుకుంటున్నారు. ఆదిత్యకు ఆ అమ్మాయికి పెళ్ళని అనుకున్నారా లేదా అని అడిగాడు సూర్యం. అవును అనుకున్నాం, కానీ దేవుడు ఎవరికి ఎవరిని రాసిపెట్టాడో. మీ అపర్ణతో పెళ్లి జరగాలని ఉంది వాడికి అంది లక్ష్మి. అమ్మమ్మ, అవన్నీ ఇప్పుడెందుకు అని యశస్వి లక్ష్మి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంది. చూడండి, ఈ బాబుకి మీ కాబోయే అల్లుడు ఆదిత్యకి ఏం సంబంధం లేదు. మీరు ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాను అంది యశస్వి. ప్రమాణాలకే ఎన్నైనా చేయొచ్చు, పోనీ నీ మాటే కాసేపు నిజమనుకుందాం. ఆదిత్యకి నీకు ఏ సంబంధం లేకపోతే ఈ బాబు తండ్రి ఎవరు? నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగింది గౌరీ. శౌరికి లోపల రక్తం మరుగుతోంది. ఇది ఆదిత్య పెళ్లి కాకపోతే యశస్విని నలుగురిలో నిలబెట్టి గౌరీ అలా అడుగుతున్నందుకు సరైన బుద్ధి చెప్పేవాడే. యశస్వి ఏడుస్తూ తలదించుకుంది. ఆఫీసులో ఒకరిద్దరు గట్టిగా మాట్లాడినందుకే సస్పెండ్ చేసిన శౌర్య అలా ఊరందరి మధ్యలో యశస్వి తలదించుకొని ఏడుస్తూ ఉండడం చూసి సహించలేకపోయాడు. యశస్వి ఏడుపు చూసి, నువ్వు ఏడిస్తే నిజాలు కాస్త అబద్ధాలు అయిపోవమ్మాయి. నీ బిడ్డకు తండ్రి ఎవరో కనీసం పేరైనా చెప్పు. పంతులు గారు ముహూర్తం మించిపోతుందని కంగారు పడుతున్నారు అంది గౌరీ. అక్కడ జరిగేదంతా చోద్యంగా అందరూ యశస్వి వైపు చూస్తున్నారు. యశస్వి పెళ్లి చేసుకుందా అని తామంతా అడిగితే తమని ఎదురు తిరిగి మాటలతో నోరు మూయించింది లక్ష్మమ్మ. ఇప్పుడు పెళ్లి పెద్దలే అనుమానంతో అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చెప్తుందో చూడాలి అనుకున్నారు ఊరిలో జనాలు. ఆదిత్య యూఎస్ నుంచి వెళ్ళిపోయి చాలా రోజులకి యశస్సు ప్రెగ్నెంట్ అని ఊరి వాళ్ళందరికీ తెలుసు. ఇందులో ఆదిత్య ప్రమేయం ఏం లేదని కూడా తెలుసు. అయినా సాటి మనిషి బాధపడుతుంటే 4 మాటలు వేసేవారే కానీ పోనీలే అని వదిలేసే లోకం కాదు ఇది. నేను అనవసరంగా మామ పెళ్లికి వచ్చాను. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. చుట్టూ ఉన్న ప్రపంచమంతా కళ్ళ ముందే గిరిగిరా తిరుగుతున్నట్టు అనిపించింది యశస్వికి. ఈ ఊర్లో అడుగుపెట్టిన తర్వాత ఎంత ఆనందంగా ఉన్నానో, ఇక్కడే ఉండిపోతే బావుండును అని కూడా అనిపించింది. నా అదృష్టమేంటో గాని భగవంతుడు క్షణంలో తలకిందులు చేసేస్తాడు. దుఃఖంతో అవమానంతో తల ఎత్తలేకపోతోంది యశస్వి. ఈ పరిస్థితుల్లో యశస్విని శౌర్య మాత్రమే ఆదుకోగలడని మీనా శౌర్య వైపు చూసింది ఆశగా. శౌర్య కళ్ళు యశస్వి వైపు చూస్తున్నాయి. ఒక్కసారి నా వైపు చూడు యశస్వి, ప్లీజ్, ఒకే ఒక్కసారి నా వైపు చూడు. నీ కళ్ళల్లో నాకు కావలసిన సమాధానం దొరుకుతుంది. నేను ముందుకు అడుగేస్తాను అనుకున్నాడు శౌర్య. శౌర్య మనసులోని మాట వినిపించినట్టుగా యశస్వి కళ్ళెత్తి శౌర్య వైపు చూసింది సూటిగా. ఆ కళ్ళల్లో శౌర్య తన సమాధానాన్ని వెతుక్కున్నాడు. అంతే, ఇక ఆగలేదు. బాబుని మీనా ఒడిలో కూర్చోబెట్టి గబగబా మండపం మీదకు వెళ్ళాడు, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ. దగ్గరికి వస్తున్న శౌర్య మసగగా కనిపించాడు యశస్వికి. శౌర్య అని నోటి నుంచి మాట రాకముందే యశస్వికి చుట్టూ జరుగుతున్నది తెలియరాక అలాగే కళ్ళు మూసేసింది. యశస్వి పరిస్థితి అర్థమైన శౌర్య ఒక్క పరుగున వెళ్ళి పడిపోకుండా దగ్గరికి తీసుకొని అలాగే గుండెలకి ఆంచుకొని నిలబడ్డాడు. పెళ్లి పందిట్లో అతిథిగా ఉన్న శౌర్య యశస్వి పక్కన నిలబడటం చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మీనా అని పిలిచాడు శౌర్య. శౌర్య ఎందుకు పిలిచాడో మీనాకి అర్థమైంది. గబగబా వెళ్ళి సాత్విక్ని శౌర్య చేతికి ఇచ్చింది. ఒక చేత్తో యశస్విని దగ్గరగానే ఉంచుకొని మరొక చేత్తో సాత్విక్ని ఎత్తుకొని, ఇప్పుడేంటి, ఇక్కడ ఉన్న మీ అందరికీ ఈ బాబుకి తండ్రి ఎవరో తెలియాలి, అంతే కదా అని మండపం అంతా కలిగి చూశాడు. ఈ కొత్త క్యారెక్టర్కి యశస్వికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ బాబుకి తండ్రిని నేనే. వీడు నాకు యశస్వికి పుట్టిన బిడ్డ. కొన్ని కారణాల వల్ల నేను యశస్వికి దూరంగా ఉంటున్నాం. ఇంకేమైనా కావాలా? బాబు విషయంలో ఆదిత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఈ మాత్రం క్లారిటీ చాలనుకుంటాను ఇక్కడున్న పెద్దలకు అన్నాడు అపర్ణ ఫ్యామిలీని చూస్తూ. శౌర్య చెప్పిన మాటలు అబద్ధం అనటానికి వీలు లేకుండా శౌర్య సాత్విక్ ఇద్దరు పోలికలు దగ్గరగా ఉండటం, ఇద్దరు డ్రెస్సులు ఒకేలా ఉండటం, పెళ్లి పందిట్లో యశస్వి శౌర్య దగ్గరగా నిలబడి ఉండటం, వాళ్ళిద్దరూ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, ఆదిత్య పెళ్లికి ఒకరోజు ముందుగానే వచ్చిన శౌర్యకి యశస్వి వెనకే తిరగటం, భోజనం పెట్టడం, పెళ్లికి వచ్చిన చుట్టాలు వీధిలో ఉన్నవాళ్ళు గమనించటంతో మరి మాట్లాడలేకపోయారు. శౌర్య చెప్పేది నిజమే అని అందరూ ఒక నిర్ధారణకు వచ్చేశారు. ఇప్పటికైనా ఆదిత్య మీద ఉన్న అనుమానం తీరిపోయిందా? ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్నాడు శౌర్య కోపంగా. యశస్వి విషయంలో మీ అందరికీ సమాధానం చెప్పవలసిన అవసరం నాకు కానీ యశస్వికి కానీ లేదు. కానీ మా ఇద్దరి ప్రాబ్లమ్స్ వల్ల ఈ పెళ్లికి ఎటువంటి అడ్డంకి రాకూడదని తల వంచాల్సి వచ్చింది. నమ్మిన వాళ్ళు నమ్మండి, లేని వాళ్ళు మానేయండి అని బాబుని మీనా చేతికి ఇచ్చి యశస్విని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు. శౌర్య మెల్లి మంటపంలో చెప్తున్న మాటలు యశస్వికి ఎక్కడి నుంచో దూరంగా వినిపిస్తున్నట్టు అనిపించింది.
చుట్టుపక్కల అందరి మాటలు, అందరి చూపులు తాకుతూనే ఉన్నాయి. మూసిన కళ్ళు తెరవలేకపోతోంది. బయట ప్రపంచంతో సంబంధం తెగిపోయినట్టు శౌర్య మాటలు మాత్రమే వినిపించాయి. యశస్వి ఇంకా పెళ్లి మండపంలోనే ఉన్నానని అనుకుంటోంది. 1000 మంది నా ముందు నిలబడి ప్రశ్నించినా నన్ను అడ్డుకోవటానికి శౌర్య ఉన్నాడు. నేను ఒంటరిదాన్ని కాదు అనుకుంది యశస్వి. లోపలికి తీసుకొచ్చిన శౌర్య అక్కడే ఉన్న బెడ్ మీద యశస్విని వేసి వాటర్తో క్లాత్ తడిపి చల్లని నీళ్లతో మొహం తుడిచాడు. బయట మంగళవాయిద్యాల హోరు పెరిగింది. మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునా అంటూ పంతులుగారి మంత్రాలు వినబడుతున్నాయి. యశస్వి మెల్లగా కళ్ళు తెరిచింది. శౌర్య రూపం అస్పష్టంగా కనిపించింది. కళ్ళ నిండా ఉన్న నీళ్లని గట్టిగా తుడుచుకుంది. గత 2 రోజులుగా హుషారుగా నవ్వుతూ తుళ్ళుతూ పెళ్లిపడమం అంతా తానే తిరిగిన యశస్వి నీరసంగా బాధగా అలా ఏడుస్తుంటే శౌర్య గుండె పిండేసినట్టు అనిపించింది. అలా యశస్విని చూడలేకపోయాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రిప్షన్లోకి రండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.